ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 6 గురించి తెలుసుకుందాం. ఈ ఎక్సర్సైజ్ 6 వచ్చేసరికి మ్యాక్సిమం నేను 2 పార్ట్స్ వస్తుంది అనుకుంటున్నాను. మీకు అన్నీ వచ్చేసరికి ఈ లెసన్కి సంబంధించిన ఆల్ ఎక్సర్సైజెస్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో చెక్ చేసుకోండి. అండ్ మన వీడియోస్లో వచ్చేసరికి లాస్ట్లో నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఏదైనా డౌట్ ఉన్నా అందులో చెక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ వచ్చేసరికి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ లెసన్ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. అండ్ మన ఛానల్లో వచ్చేసరికి మీకు 7th క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సర్సైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది మన వీడియోస్లో ఉంటుంది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 7th క్లాస్ అని ఉంటుంది, లేదా చాప్టర్ వైజ్గా అయినా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చాక మనం ఎక్సర్సైజ్ 6 గురించి తెలుసుకుందాం. సాల్వ్ ద ఫాలోయింగ్. ఈ కింద ఇచ్చిన వాటిని సాల్వ్ చేయమంటున్నారు. ఒక డెసిమల్ అండ్ ఒక డిజిట్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ ఇచ్చారు. ఓకేనా, సో మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకే, సో మీకు ఎప్పుడైనా కానీ ఇలా ఒక డెసిమల్ అండ్ ఒకటి మల్టిప్లికేషన్ డిజిట్, 1 కాదు 6 2 ఏదైనా కూడా ఒక నెంబర్ మీకు మల్టిప్లికేషన్ ఇస్తే ఏం చేస్తారంటే, మీరు నార్మల్గా ఎలా అయితే మల్టిప్లై చేస్తారో సేమ్ అలానే చేసేసేయండి. 0.3 × 6 కదా, 6 3s ఎంత 18, 6 zeros 0 అండ్ 0 + 1 అంటే 1 వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసరికి పాయింట్ ఏం చేస్తారంటే, ఇక్కడ పాయింట్ 1 డిజిట్కి ముందు ఉంది. సో మీకు వచ్చిన ఆన్సర్లో కూడా మీరు 1 డిజిట్కి మిడిల్లో పాయింట్ పెట్టాలి. అంటే 1 డిజిట్ తర్వాత లెఫ్ట్ సైడ్ పాయింట్ పెట్టాలి. దట్స్ ఇట్, అంతే. సో మీకు ఫస్ట్ వన్కి వచ్చేసరికి ఆన్సర్ ఎంత 1.8 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. 7 × 2.7. దీన్ని 2.7 × 7గా అయినా రాసుకోవచ్చు, లేదా మీరు ఇలానే మల్టిప్లై చేసినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో చూద్దాం. 7 7s 49 వస్తుంది. అండ్ 7 2s ఎంత 14, 14 + 4 అంటే 14 + 4 అంటే 18 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, పాయింట్ ఇక్కడ ఓన్లీ 1 డిజిట్కి ముందే ఉంది. సో మీరు కూడా ఓన్లీ 1 డిజిట్కి ముందే ఆన్సర్లో పాయింట్ పెట్టండి. ఓకేనా, సో దీనికి వచ్చేసరికి ఆన్సర్ ఏమవుతుంది 18.9 అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ కూడా సేమ్ మీరు మల్టిప్లై చేయండి. 5 1s 5, 5 7s 35 అండ్ 5 2s 10, 10 + 3 అంటే 13 వస్తుంది. ఇక్కడ పాయింట్ వచ్చేసరికి 2 డిజిట్కి ముందు ఉంది. సో మీరు కూడా ఆన్సర్లో 1 2 డిజిట్కి ముందు పాయింట్ పెట్టాలి. అంటే 2 డిజిట్కి లెఫ్ట్ సైడ్లో మీకు పాయింట్ వస్తుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏమైంది 13.55. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారో చూడండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి 19.7 × 4 ఇచ్చారు. సో దీన్ని కూడా సేమ్ మల్టిప్లై చేద్దాము. మల్టిప్లై చేస్తే చూడండి, 19.7 × 4, 4 7s 28 వచ్చింది. 9 4s 36, 36 + 2 అంటే 38 వస్తుంది. సో ఇక్కడ 3 ఉంటుంది. 4 1s 4, 4 + 3 అంటే 7 వచ్చింది. ఇక్కడ పాయింట్ వచ్చేసరికి 1 డిజిట్కి ముందు ఉంది కదా, సో మీరు కూడా 1 డిజిట్కి ముందు పాయింట్ పెట్టండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది 78.8 వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. 0.05 × 7 ఇచ్చారు. సో దీనికి చూడండి, 5 7s 35 వస్తుంది. నేను ఇక్కడే మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, 5 7s 35 వస్తుంది. 0 7s 0 వస్తుంది. 0 + 3 అంటే 3 వస్తుంది. అండ్ 0 7s 0 వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి పాయింట్ 2 డిజిట్కి ముందు ఉంది. మీరు కూడా పాయింట్ 2 డిజిట్కి ముందు పెట్టేసేసేయండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూద్దాం. సిక్స్త్ వన్ వచ్చేసరికి 210.01 × 5 ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ సేమ్ నేను ఇక్కడే మల్టిప్లై చేస్తున్నా, మళ్ళీ రాయకుండా మీకు వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే నేను షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. 5 1s 5 వస్తుంది. 5 0s 0, 5 0s 0, 5 1s 5, 5 2s 10. ఓకే, టోటల్గా పాయింట్ ఎన్ని డిజిట్కి ముందు ఉంది 1 2 డిజిట్కి ముందు ఉంది. మీకు వచ్చిన ఆన్సర్లు కూడా 1 2 డిజిట్కి ముందు పాయింట్ పెట్టేసేసేయండి. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏమొచ్చింది 1050.05 వచ్చింది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ 7th వన్ చూద్దాం. 7th వన్ వచ్చేసరికి 2 × 0.86 ఇచ్చారు. సేమ్ మీరు నార్మల్గా ఎట్లయితే మల్టిప్లై చేస్తారో సేమ్ అలానే చేసేసేయండి. 6 2s ఎంత 12 వచ్చింది. అండ్ 8 2s ఎంత 16
అండ్ 0 2s 0. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఒక్కొక్క డిజిట్ వదిలేసుకుంటా మనం మల్టిప్లై చేస్తాం ఇక్కడ నెంబర్స్ని. ఓకే, ఇలా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంటే నార్మల్గా ఒకే లైన్ వచ్చేస్తుంది. అదే మీకు ఇక్కడ 2 కానీ 3 కానీ ఉంటే ఇట్లా స్టెప్స్ లాగా వస్తుంది. సో 2 6 + 1 అంటే 7 వస్తుంది. 1 + 0 అంటే 1 వస్తుంది. టోటల్గా మీకు పాయింట్ వచ్చేసరికి 2 డిజిట్కి ముందు ఉంది. సో 2 డిజిట్కి ముందు పాయింట్ పెట్టండి. పాయింట్ ఈ నెంబర్లో ఉన్న ఈ నెంబర్లో ఉన్న టోటల్గా మీరు ఇక్కడ సపోజ్ ఇక్కడ కూడా ఉందనుకోండి 0.2 అని, పాయింట్ వచ్చేసరికి 3 డిజిట్కి అవుతుంది. ఇక్కడ ఓన్లీ 2 డిజిట్కి ఉంది కాబట్టి 2కి ముందు పెట్టేసాం. ఓకే, ఇక నెక్స్ట్ ఈ రోమన్ అయిపోయింది. నెక్స్ట్ రోమన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ హూజ్ లెంత్ ఈజ్ 6.2 సెంటీమీటర్స్. ఒక రెక్టాంగిల్ లెంత్ వచ్చేసరికి 6.2 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఈజ్ 4 సెంటీమీటర్స్. బ్రెడ్త్ వచ్చేసరికి 4 సెంటీమీటర్స్ అంట. అయితే మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో రెక్టాంగిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, ఆల్రెడీ మీకు 6th క్లాస్లోనే వస్తుంది. సో ఏంటిది ఫార్ములా? లెంత్ ఇంటూ బ్రెడ్త్. అంటే ఇక్కడ ఉన్న 2 నెంబర్స్ని జస్ట్ మల్టిప్లై చేస్తాం అంతే. ఓకే, సెకండ్ వన్ సొల్యూషన్. ఫస్ట్ మనం అక్కడ ఇచ్చినవి రాసుకుందాం. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్, లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ దట్ ఈక్వల్ టు, అంటే ఎల్ కదా, సో ఎల్ దట్ ఈక్వల్ టు ఎంత? 6.2 సెంటీమీటర్స్ ఇచ్చారు. మీకు ఆల్రెడీ రెక్టాంగిల్ తెలుసు కదా, సో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి లెంత్, ఈ లెంత్ వచ్చేసరికి 6.2 సెంటీమీటర్స్ అంటున్నారు. ఇది వచ్చేసరికి మీకు బ్రెడ్త్ అవుతుంది. బ్రెడ్త్ అంటే 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. మీరు ఒకసారికి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ప్లేస్, ఈ మిడిల్లో ఉన్న ప్లేస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్రెడ్త్ ఇచ్చారు కదా, బ్రెడ్త్ రాయండి. Breadth of the rectangle B equal to ఎంత? 4 centimeters. Okay, next area of the rectangle, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? ఎల్ ఇంటూ బి అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఎంత ఎల్ వాల్యూ? 6.2 ఇంటూ బ్రెడ్త్ వాల్యూ 4. సో మల్టిప్లై చేయండి. 4 2s ఎంత? 8, 6 4s ఎంత? 24. ఓకే, సో పాయింట్ వచ్చేసరికి 1 డిజిట్ ముందు ఉంది కాబట్టి మీరు కూడా 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టండి. సో ఇది వచ్చేసరికి సెంటీమీటర్స్ అవుతుంది, ఇది వచ్చేసరికి సెంటీమీటర్స్. సో మీరు ఇప్పుడు వచ్చేసరికి 6.2 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటే మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, అంటే సెంటీమీటర్ స్క్వేర్ అని రాయాలి. ఇక్కడ లాస్ట్లో రాయండి 24.8 సెంటీమీటర్స్ స్క్వేర్. ఓకే, దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ మనం థర్డ్ వన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి సాల్వ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు కదా, సేమ్ మీరు ఫస్ట్ రోమన్లో ఏదైతే చేశారో అట్లానే చేస్తారు. ఇక్కడ 10 ఉంది కదా, సో మీరు మల్టిప్లై చెయ్యకుండానే ఈజీగా చెప్పేయచ్చు. నేను అది ఎలానో చెప్తాను చూడండి. థర్డ్ రోమన్లో మీకు ఫస్ట్ వన్ ఇచ్చారు 221.3 ఇంటూ 10 ఇచ్చారు. మీకు ఎప్పుడైనా కానీ ఇట్లా ఒక డెసిమల్కి 10 కానీ 100 కానీ ఇచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎన్ని జీరోస్ ఉన్నాయో చూడండి. అంటే 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయో చూడండి. ఓన్లీ మనం 10కి 100కి 1000కే చూసాము, 200 300 వాటికేం చూడము. ఓకే, సో 10 ఇట్లా ఒక జీరో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఉన్న పాయింట్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు పక్కనే మల్టిప్లై అయితే 10 అనేది ఇక్కడ ఉన్న డెసిమల్ వచ్చేసరికి రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో అంటే మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 21,213 వస్తుంది. ఓకేనా, ఒక జీరో ఉంది కాబట్టి యాక్చువల్గా పాయింట్ జీరో వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి ఈ డెసిమల్ అనేది రైట్ సైడ్ ఒక డిజిట్కి మూవ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఓన్లీ 1 జీరో ఉంది కాబట్టి సపోజ్ 2 జీరోస్ ఉంటే ఇంకొక 2 జీరోస్ అంటే ఇంకొక 2 డిజిట్కి మూవ్ అవుతుంది. సో ఈ 10 అనేది పక్కన ఉంటే డెసిమల్కి ఒకలాగా వస్తుంది అండ్ డివిజన్లో ఉంటే ఒకలాగా వస్తుంది. ఇది మీకు లేదు, నేను చెప్తున్నాను. 21.3 ఉంది కదా, సో ఇప్పుడు బై 10 ఇచ్చారనుకోండి. సపోజ్ ఇదే నెంబర్కి పక్కన మీకు 10 ఇచ్చారు అంటే మల్టిప్లికేషన్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి డివిజన్లో 10 ఇచ్చారు. సో ఇట్లా డివిజన్లో 10 ఇచ్చినప్పుడేమో పాయింట్ వచ్చేసరికి రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అదే పక్కన ఇస్తే మాత్రం పాయింట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి పాయింట్ మీకు రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే ఏమవుతుంది?
2.13 వస్తుంది ఆన్సర్. ఓకేనా, అంటే 10 ఉంది కాబట్టి 1 డిజిట్కి పాయింట్ మూవ్ అవుతుంది. దట్స్ ఇట్, అంతే. ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 మోడల్స్ చాలా ఇంపార్టెంట్, మీరు చూసి ఈజీగా పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి చూడండి, 36.8 into 10 ఇచ్చారు. సో ఇక్కడ కూడా సేమ్ 10 ఉంది. సో పాయింట్ వచ్చరికి ఒక నెంబర్కి రైట్ సైడ్ మూవ్ అవుతుంది, అంటే ఏమొస్తుంది మీకు ఆన్సర్ 36.8 వస్తుంది. పాయింట్ తర్వాత నెక్స్ట్ పక్కన పాయింట్ వస్తుంది. సో వాల్యూస్ లేదు కాబట్టి పెట్టుకోపోయినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి 53.7 into 10 ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ మీకు పాయింట్ వచ్చేసరికి రైట్ సైడ్ మూవ్ అవుతుంది. 10 ఉంది కాబట్టి 1 డిజిట్ మూవ్ అవుతుంది, అంటే 537 వస్తుంది మీకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, 168.07 into 10 ఇచ్చారు. సో ఇక్కడ కూడా సేమ్ పాయింట్ వచ్చేసరికి ఒక్క డిజిట్కే మూవ్ అవుతుంది అని నేను చెప్పాను. ఇక్కడ 10 ఉంటే ఒక డిజిట్కే మూవ్ అవుతుంది. సేమ్ వస్తుంది 168 అలానే ఉంటుంది, అంటే 0 పక్కన మీకు పాయింట్ వస్తుంది. ఇప్పుడు 0కి ముందు ఉంది కదా, నెక్స్ట్ మీకు ఆన్సర్లో వచ్చేసరికి 0 పక్కన వస్తుంది, ఒక 0 ఉంది కాబట్టి 10 పక్కన. ఓకేనా, 1 పక్కన ఒక 0 ఉంది కాబట్టి మీకు ఈ 0 అనేది 1 డిజిట్కి మూవ్ అవుతుంది. సో 0.7 వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 131.1 into 100. ఇక్కడ వచ్చేసరికి మీకు 1 తర్వాత 2 zeros ఉన్నాయి. సో పాయింట్ వచ్చేసరికి మీకు ఇప్పుడు 2 డెసిమల్స్కి అంటే 2 నెంబర్స్కి రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ 131 అలానే రాయండి, 1 ఇక్కడ అలానే రాయండి. సో ఒకటి మూవ్ అయింది, నెక్స్ట్ ఇంకొకటి మూవ్ అవ్వటానికి ఇక్కడ మీకు ఏంటిది వాల్యూస్ ఏం లేవు కదా, సో అందుకని 0 పెట్టుకుంటారు. ఓకేనా, సో ఇక్కడ 2 డిజిట్కి మూవ్ అవుతుంది కాబట్టి 1 ఇంకొక 0 పెట్టుకుంటాము. 2 డిజిట్ కంపల్సరీ మూవ్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా కానీ పెద్ద వాల్యూ ఏముండదు. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి 156.1 into 100 వస్తుంది. సేమ్ మీరు చూడండి 156. సో 1 అలానే రాసేసేయండి, 2 zeros ఉన్నాయి కాబట్టి 2 డిజిట్కి మూవ్ అవ్వాలి. ఇక్కడ 1 ఒకటి అలానే రాసేసాం, ఇంకొక డిజిట్ లేదు కాబట్టి 0 పెట్టేసుకుంటాం. దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ సెవెంత్ వన్, దీంట్లో సెవెంత్ వన్ వచ్చేసరికి 3.62 into 100 ఉంది. ఓకే, సో ఇప్పుడు 2 డిజిట్కి మూవ్ అవ్వాలి కదా, 3 అలానే రాయండి. సో 6 ఒక డిజిట్, 2 ఒక డిజిట్ రైట్ సైడ్ మూవ్ అయితే ఇక్కడ 0.0 వచ్చేస్తుంది. సో మీరు పెట్టుకోకపోయినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు, మీకు డౌట్ ఉంటే పెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎయిత్ వన్ 43.07 into 100 ఉంది. సో పాయింట్ ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, సో పాయింట్ కూడా 2 డిజిట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేస్తుంది మీకు ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసరికి 0.5 into 10 ఉంది కదా, సో సేమ్ 10 ఉంది కదా, సో పాయింట్ వచ్చేసరికి 1 డిజిట్కి మూవ్ అవుతుంది, అంటే 05.0 వస్తుంది. 05.0 అన్నా 5 అన్నా ఒకటే. ఓకేనా, సో ఈ రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ 10th వన్ 0.08 into 10. పాయింట్ వచ్చేసరికి 1 డిజిట్కి మూవ్ అవ్వాలి. సో అంటే 0.8 వస్తుంది. ఓకేనా, సో పాయింట్కి ముందు మీరు ఎప్పుడైనా కానీ 3, 4 or 5 ఎన్ని జీరోస్ ఉన్నా కూడా ఒక 0 పెట్టుకుంటే సరిపోతుంది. ఏ నెంబర్ లేకపోతే సపోజ్ 10.8 ఉంటే కంపల్సరీ రాయాలి. జీరోస్ ఉంటే వాల్యూ ఏమి ఉండదు కాబట్టి పాయింట్ తర్వాత ఓన్లీ జీరోస్ ఉంటే మీకు రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా వాల్యూ ఏమి ఉండదు కాబట్టి తీసేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఇలా అయినా రాయొచ్చు. నెక్స్ట్ 11th వన్ వచ్చరికి 0.9 into 100 ఉంది. ఓకే, సేమ్ మల్టిప్లై చేయండి, మీకు ఆల్రెడీ 0.9 పాయింట్ వచ్చరికి 2 డిజిట్కి మూవ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ వచ్చరికి ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇంకొకటి లేదు కాబట్టి 0 పెట్టేసుకున్న పాయింట్ 0 వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ మీరు దీన్ని 90గా అయినా రాసుకోవచ్చు, ఓఆర్ఆర్ అని పెట్టుకోండి, ఇదే వాల్యూని. నెక్స్ట్ 12th వన్ అండ్ లాస్ట్ వన్ 0.03 into 1000. ఓకే, సో చూడండి ఇక్కడ 1, 2, 3 zeros ఉన్నాయి కాబట్టి 0.3 డిజిట్కి మూవ్ అవ్వాలి. 0, 0,
3 ఇంకో డిజిట్ లేదు కాబట్టి మీకు ఇక్కడ ఓన్లీ 2నే ఉన్నాయి. ఇక్కడ పాయింట్ వచ్చేసరికి 3 డిజిట్కి మూవ్ అవ్వాలి. 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇంకొకటి లేదు కాబట్టి 0 పెట్టుకొని పాయింట్ 0 పెట్టుకోండి. సో మీకు టోటల్గా వాల్యూ వచ్చేసరికి 30 అవుతుంది. ఓకే, సో ఇదైనా కరెక్టే, ఇదైనా కరెక్టే. నెక్స్ట్ 4th వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ 4th వన్ చూడండి. ఏ మోటార్ బైక్ covers a distance of 62.5 kilometers consuming 1 liter of petrol. 1 లీటర్ పెట్రోల్కి ఒక మోటార్ బైక్ వచ్చేసరికి 62.5 కిలోమీటర్స్ వెళ్తుందంట. అయితే హౌ మచ్ డిస్టెన్స్ డస్ ఇట్ కవర్ ఫర్ 10 లీటర్స్ ఆఫ్ పెట్రోల్? అయితే 10 లీటర్స్కి ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది. ఓకేనా, సో ఏం లేదు, ఇక్కడ 62.5 ఇంటూ 10 వేసేస్తాం అంతే. మీరు చూసి చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది. ఇక్కడ ఓన్లీ 10 ఉంది కాబట్టి పాయింట్ వచ్చేసరికి 1 డిజిట్కి రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే ఏమొస్తుంది 625 వస్తుంది మీకు ఆన్సర్. ఓకేనా, ఇట్లా చూసి చెప్పేయచ్చు. సో దీనికి సొల్యూషన్ రాద్దాం. ఓకే, సో ఫస్ట్ అక్కడ ఇచ్చింది రాయండి. డిస్టెన్స్ కవర్డ్ ఫర్ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ that equal to 62.5 kilometers. Next, distance covered for 10 liters of petrol. Okay, 62.5 into 10. Okay na, so 10 ఉంది కాబట్టి 1 digit అనేది రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. 625.0 వచ్చేసింది యాక్చువల్గా, అంటే 625గా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 5th చూద్దాము. ఓకే, 5th వన్ చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్. ఇక్కడ వచ్చేసరికి మీకు డెసిమల్స్ మల్టిప్లికేషన్ ఇచ్చారు. ఈజీగానే ఉంటుంది చూడండి. 5th వన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ 1.5 ఇంటూ 0.3. మీరు అసలు పాయింట్స్ మర్చిపోండి. నార్మల్గా ఎలా అయితే మల్టిప్లై చేస్తారో అలానే మల్టిప్లై చేసి లాస్ట్లో పాయింట్స్ పెడితే సరిపోతుంది. ఓకే, సో 3 5s 15 ఉంది. 3 1s 3, 3 + 1 అంటే 4 ఉంది. 5 0s 0, 0 1s 0. ఓకే, 5 4 0 వచ్చింది. ఇప్పుడు పాయింట్స్ చూడండి. ఇక్కడ వచ్చేసరికి పాయింట్ 1 డిజిట్కి ముందు ఉంది, ఇక్కడ వచ్చేసరికి పాయింట్ 1 డిజిట్కి ముందు ఉంది. టోటల్గా 2 డిజిట్కి ముందు పాయింట్ పెట్టాలి మనం. ఓకేనా, ఇక్కడ ఒకటి 1, ఇక్కడ ఒకటి. ఓకేనా, 1 1 + 1 అంటే 2 కదా. సో 2 డిజిట్కి ముందు మనం పాయింట్ పెట్టాలి. అది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ చూడాలి. 1 2 అంటే ఇక్కడ వచ్చేస్తుంది 0.45 వస్తుంది మీకు ఆన్సర్ వచ్చేసరికి. ఓకే, ఇక్కడ రాసేసుకున్న ఆన్సర్ 0.45. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసరికి 0.1 ఇంటూ 47.5 ఇచ్చారు కదా. సేమ్ మల్టిప్లై చేయండి. 1 5s 5 వస్తుంది. 5 0s 0, 7 1s 7. సో ఎప్పుడైనా మీరు ఇక్కడ సెకండ్ నెంబర్ తీసుకున్నప్పుడు ఒక నెంబర్ వదిలేసి రాసేస్తారు. అంటే 10th ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ 4s రాసేటప్పుడు 100 ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే, 7 1s 7 వస్తుంది. 7 0s 0. నెక్స్ట్ 4 1s 4 ఇక్కడ రాయాలి 100 ప్లేస్లో. ఎందుకు ఇక్కడ 4 వచ్చేసరికి మీకు యాక్చువల్గా ఇక్కడ థర్డ్ నెంబర్కి 100 ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఓకే, 4 0s 0. ఓకే, యాడ్ చేయండి. 5 7 4 0. ఇప్పుడు చూడండి పాయింట్ ఎక్కడ పెట్టాలో చూడండి. ఇక్కడ వచ్చేసరికి 1 డిజిట్కి ముందు ఉంది, ఇక్కడ 1 డిజిట్కి ముందు ఉంది. టోటల్గా మీరు 2 డిజిట్కి ముందు పాయింట్ పెట్టాలి. అంటే 1 2. ఇక్కడ 7కి ముందు పాయింట్ పెట్టాలి. ఓకే, మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 04.75 ORR లేదా 4.75 అయినా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసరికి 0.2 ఇంటూ 210.8 ఇచ్చారు. ఓకే, సో మల్టిప్లై చేయండి. 8 2s 16 ఉంది. ఓకే, 0 8 0s 0, 0 + 1 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ 0 ఇంటూ 2 0, 0 ఇంటూ 0 0. నెక్స్ట్ 1 2s 2, 1 0s 0. నెక్స్ట్ 2 2s 4. మీరు వచ్చేసరికి ఇది ఇక్కడ రాయాలి. 0 2 0s 0. ఓకే, 6 1 2
40. ఇప్పుడు చూడండి పాయింట్ ఇక్కడ 1 డిజిట్కి ముందు ఉంది, ఇక్కడ పాయింట్ 1 డిజిట్కి ముందు ఉంది. సో టోటల్గా మీరు 2 డిజిట్కి ముందు పాయింట్ పెట్టాలంటే ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి 42.16గా 0.4216 అన్నా 42.16 అన్నా ఒకటే. మీరు 0 పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వాల్యూ వచ్చేసరికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి 4.3 × 3.4 ఇచ్చారు కదా. సో ఇది చూద్దాము. 4 3s 12, 4 4s 16, 16 + 1 అంటే 17, 3 3s 9, 4 3s 12. ఓకే, సో 2 7 + 9 అంటే ఎంత వస్తుంది? 16 వస్తుంది. అండ్ 1 + 2 3, 3 + 1 4, 1. ఓకే, టోటల్గా 1 డిజిట్ టోటల్గా 2 డిజిట్కి ముందు మీరు పాయింట్ పెట్టాలి. అంటే 14.62 వస్తుంది ఆన్సర్. 14.62. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ వన్ 0.5 × 0.05 ఇచ్చారు. ఓకే, సో ఇది చూడండి. 5 5s 25, 5 0s 0, 0 + 2 అంటే 2 వస్తుంది. అండ్ 0 5s 0, 0 0 0 × 0 అంటే 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ 0 × 5 అంటే 0, 0 × 0 అంటే 0. ఓకే, 5 2 0 0. ఇప్పుడు పాయింట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడేం 2 డిజిట్కి ముందు ఉంది, ఇక్కడేం 1 డిజిట్కి ముందు ఉంది. మీరు ఇప్పుడు టోటల్గా 3 డిజిట్కి ముందు పాయింట్ పెట్టాలి. ఓకే, ఇక్కడ 2 ఇక్కడ 1 అంటే టోటల్గా 3 డిజిట్కి ముందు పాయింట్ పెట్టాలి. 1 2 3 ఇక్కడ పాయింట్ పెట్టాలి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 0.025 వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూద్దాము. సిక్స్త్ వన్ వచ్చేసరికి 11.2 × 0.10. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. 0 2s 0, 0 × 1 0, 0 × 1 0, 1 2s 2, 1 1s 1, 1 1s 1, 0 2s 0, 0 0 1s 0, 0 1s 0. ఓకే, 0 2 1 1 0 వచ్చింది. ఇప్పుడు చూడండి పాయింట్ ఇక్కడ 2 డిజిట్కి ముందు ఉంది, ఇక్కడ 1 డిజిట్కి ముందు ఉంది. టోటల్గా 3 డిజిట్కి ముందు మీరు పాయింట్ పెట్టాలి. 1 2 3 అంటే ఇక్కడ పాయింట్ పెట్టాలి. టోటల్గా మీకు ఆన్సర్ ఏమొచ్చింది? 01.20 వచ్చింది. ఓకే, సారీ ఇక్కడ 1 ఉంది. ఓకే, సో మీరు దీన్ని ORR లేదా 1.120గా అయినా రాసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్, అంతే. మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో వస్తాయి, ఎందుకంటే ఈ వీడియో లెంత్ అయితే అప్లోడ్ చేయడం కష్టం అవుతుంది. ఓకే, సో మీకు ఇప్పుడు నోట్స్ వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్స్ వరకు డిస్ప్లే అవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని దీని కంటిన్యూషన్ వచ్చేసరికి మీకు లాస్ట్లో వస్తుంది, లేదా లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.